నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైసీపీ పాలనలో సామాన్యుల భూములకు రక్షణ లేదన్న పవన్ కళ్యాణ్. అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేస్తామని హామీ. కుటుంబ తగాదాలను రాజకీయాలకు వాడుకోవడం దుర్మార్గమన్న మంత్రి అంబటి. ఇక నేను ఈ అంశంపై స్పందించనని స్పష్టం. విజయనగరం జిల్లా వ్యాప్తంగా పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ప్రశాంతం. రేపు ఫారం 12 అభ్యర్థులు ఓటేస్తారన్న అధికారులు. ఎమ్మెల్యే వనమాడి కొండబాబుపై కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి ఫిర్యాదు. మత్స్యకారుల ఓఎన్జీసీ నష్టపరిహారంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపణ. వైసీపీ పాలనలో సామాన్యుల భూములకు రక్షణ లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. గుంటూరు జిల్లా పొన్నూరులో బహిరంగ సభలో పాల్గొన్న పవన్ జగన్ పై పలు విమర్శలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే భూరక్షణ చట్టాన్ని రద్దు చేస్తామని స్పష్టం చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను అమలు చేయకపోతే జీవో ఎందుకు ఇచ్చారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. అనంతరం పొన్నూరులో పెమ్మసాని, ధూళిపాళ్ల నరేంద్రతో కలిసి పవన్ కళ్యాణ్ రోడ్ షో నిర్వహించారు. అంబటి రాయుడు వైసీపీలోకి వెళ్లి బానిసగా ఉండలేక వెనక్కి వచ్చేశారని, ఆయన ఆత్మ గౌరవాన్ని కాపాడే బాధ్యత తీసుకుంటామని తెలియజేశారు. రాష్ట్రంలో కల్తీ మద్యాన్ని ప్రభుత్వమే విక్రయిస్తోందని, ప్రభుత్వ మద్యంలో అత్యంత ప్రమాదకర రసాయనాలు ఉన్నాయని తెలియజేశారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో విద్య, వైద్యం, ఉపాధి, సాగునీరు, తాగునీరు లేకుండా చేసిందని, పొన్నూరులో బియ్యం మాఫియా చెలరేగిపోతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే మంత్రి అంబటి రాంబాబును ఉద్దేశించి ఆయన అల్లుడు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. సొంత అల్లుడే అంబటి రాంబాబుకు ఓటు వేయొద్దని వీడియో చేసి సోషల్ మీడియాలో పెట్టారని ఆరోపించారు. ఎవరెక్కడ పుట్టాలో ఎవరికెరుక, కానీ జగన్కి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా, నేను పుట్టింది బాపట్లలో. సో నాతో గొడవ పెట్టుకుంటే ఎలా ఉంటుందంటే గుంటూరు కారం రాస్తే ఎలా ఉంటుందో అంత గట్టిగా ఉంటుంది. చాలా ఘాటు గుంటూరు కారం. జాగ్రత్త జగన్, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. నేను ఇక్కడ వస్తున్నానని తెలిసి ఈ రోజున మొన్న రాత్రి హెలిప్యాడ్ తవ్వేశారు. హెలిప్యాడ్ తవ్వేస్తే దాని అర్థం తెలుసా? వైసీపీ నాయకులకి ఒక హెలికాప్టర్ ల్యాండ్ అవుతుందంటే మీరు ఇంటెన్షనల్గా చేశారంటే మీ మీద ఉగ్రవాద చర్యది, మీ మీద ఉగ్రవాద కేసులు పెడతాను, జాగ్రత్త. లా అండ్ ఆర్డర్ చాలా బలమైంది. మీలాగా బలహీనంగా ఉండే లా అండర్ కాదు. మా కుటుంబ ప్రభుత్వం రాగానే ఒక్కొక్కడికి మక్కిలు ఎరగొట్టి కింద కూర్చోబెడతాం. పిచ్చ పిచ్చ వేషాలు వేశారంటే ఒక్కొక్కడికి. వైసీపీ వ్యతిరేక ఓటుని చీలనివ్వనని చెప్పాను. ఎందుకు చీలనివ్వను అన్నానంటే తెలుగుదేశం పార్టీకి గుడ్డిగా మద్దతు తెలియజేయడానికి కాదు. మన ఓట్లు చీలకుండా ఉంటే మన 5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తు చాలా బాగుంటుంది. ఈరోజు కూర్చోబెట్టి ఈరోజు హెలిప్యాడ్ నా కోసం తవ్వేశారు. వాళ్ళ గోతులు తవ్వడం అలవాటే కదా వాళ్ళకి. రోడ్లో గోతులు, హెలిప్యాడ్లో గోతులు, నోట్లో నుంచి బూతులు, ఏదైనా మాట్లాడితే దాడులు, దోపిడీలు, గోతులు, బూతులు తప్ప ఇది ఈ వైసీపీ మనకి ఏమిచ్చింది? చూస్తా ఉన్నాను. కనీసం పెద్ద పెద్ద ప్రాజెక్టులు అవసరం లేదు. కనీసం పూడికలు కూడా తీయలేని పరిస్థితి. ఇది ఒక్క మన పొన్నూరుకే కాదు, అన్ని జిల్లాల్లో, అన్ని నియోజకవర్గాల్లో ఇదే సమస్య. చేనేత కార్మికులు జీఎస్టీ కడుతున్నారు. రెక్కలు ఎండిపోయి, డొక్కలు ఎండిపోయి, వాళ్ళు కష్టపడి చీరలు నేస్తే వాళ్ళు కూడా జీఎస్టీ కడతా ఉన్నారు. కానీ 40,000 కోట్ల రూపాయలు అడ్డగోలుగా దోచి మద్యం షాపులు నడుపుతున్న, బ్రూవరీస్ నడుపుతున్న మిథున్ రెడ్డి గారు కానీ, పెద్దిరెడ్డి గారు కానీ, జగన్ గారు కానీ, సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ ₹1 జీఎస్టీ కట్టట్లా. కూటమి ప్రభుత్వం రాగానే కల్తీ మందును అరికట్టి ఒక్కొక్క కల్తీ మందు వ్యాపారులకి రౌడీ షీటర్లు ఓపెన్ చేస్తాం. నిన్న అవనగడ్డకి వెళ్తే కూటమి ప్రభుత్వం పథకాలు ఇవ్వదు అని చెప్తా ఉన్నారు. సంక్షేమ పథకాలు జగన్ తాతయ్య కావు, సంక్షేమ పథకాలు మనందరి సొత్తది. చంద్రబాబు గారు జైల్లో ఉంటే అందరికి భయాలు వేస్తాయి. చంద్రబాబు గారు లాంటి నాయకుడినే జైల్లో పెడితే బయటికి ఎలా రావాలి? రాగానే ధూళిపాళ్ల నరేంద్ర గారిని ఇబ్బంది పెట్టారు. వ్యతిరేకత ఉండొచ్చు, రాజకీయాల్లో గొడవలు ఉంటాయి, మనకి కూర్చొని వేధింపులు ఉంటాయి, అర్థం చేసుకోగలం. కానీ ఈ స్థాయిలోనా ఇంత బెదిరింపుల, చంపేయడాలు, అక్రమంగా కేసులు పెట్టడాలు, ఎవరిని పడితే వాళ్ళని కూర్చొని ఆడబిడ్డల మీద అసహ్యంగా తిట్టడాలు, ఎంత దారుణమైన పరిస్థితి. జగన్ కూర్చొని అంబటి రాంబాబు గారు తిట్టిస్తారు. నేను వచ్చిన కాపు కులం నుంచి, బలిజ కులాల నుంచి తిట్టిస్తారు. నాకు అనిపిస్తుంది మీరు తిట్టడానికి ఆ కులాన్ని వాడుకునేది మీరు ఎప్పుడు నేర్చుకుంటారు? వయసులు రాలేదా మీ దగ్గరికి? ఈరోజు అంబటి రాంబాబు గారు అల్లుడు కూడా చెప్తా ఉన్నాడు బయటికి,
అతనికి ఓటు అయిద్దని చెప్పి, ఇంకా అతను అంబటి బుర్రలకి ఓటు అయిద్దని ఇంట్లో వాళ్ళు విసిగిపోయారు వీళ్ళు చేసే పిత్తాశాలకి. 1,60,000 మంది నిరాశ్రయులయ్యారు గిరిజనులు. వాళ్ళకి డ్యాన్సులు చేస్తామా, లేదంటే కనీసం ఉపశమనం కలిగించే మాటలు చెప్తామా? పోలవరం బాధితులకి కూర్చోబెట్టే డ్యాన్సులు, ఏదైనా మాట్లాడితే కూర్చోబెట్టిన తిట్టడాలు. ఒక్క కులమని కాదు, అన్ని కులాలకి అండగా ఉండే పెద్దరికం తీసుకోవాలి అంటే మనం నడిచి చూపించాలి. అన్ని కులాలని లోపలికి తీసుకోవాలి. ఒక తప్పుడు వ్యక్తిని కనుక మనం పైకి నాయకుడిగా పెడితే మొత్తం కులం కూడా పాడైపోతుంది. నేను మీకు మాటిస్తున్నాను, ఈ రోజున ధూళిపాల్ నరేంద్ర గారి కోసం ఓట్లు అడుగుతున్నాం. మనకు పెమ్మసాని చంద్రశేఖర్ గారి కోసం ఓట్లు అడుగుతున్నాం. పిఠాపురం నుంచి నేను పోటీ చేస్తున్నా. పని చేస్తా, పని చేయనిస్తాం. అసెంబ్లీలో అందరం కూర్చుంటాం, మాట్లాడతాం. నేను బాధ్యత తీసుకుంటాం. మన జనసేన నాయకులకి బాధ్యతలు ఇస్తాం. ప్రతి మండలంలో జనసేన నాయకత్వాన్ని బలపరుస్తాం. అంబటి రాయుడు గారిని ఒకటే కోరుకుంటున్నాం, భవిష్యత్తులో బలమైన జనసేన నాయకుడిగా ఆయన తీర్చిదిద్దే బాధ్యత, ఒక రాష్ట్ర స్థాయి నాయకుడిగా, జాతీయ స్థాయి నాయకుడిగా తీర్చిదిద్దే బాధ్యత తీసుకుంటాం. అంబటి ఇంటి పేరంటే ఇలా మన అంబటి రాంబాబు కాదు, అంబటి రాయుడు అని తెలియజేస్తాం భవిష్యత్తులో. బయట నాకేం సరదా కాదు, ఆయన ఇంటి పెళ్ళికి వెళ్ళా, గౌరవం ఇచ్చా. అన్ని చేస్తే కూర్చొని ఇష్టం వచ్చినట్టు తిడతాడు. నేనేమనలా మాట, తిట్టడం ఎంతసేపు. నాకు వైఎస్ జగన్ నాన్నగారితో, నాకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో గొడవ పెట్టుకున్నాను. తిట్టడం నాకు పెద్ద ఇష్యూ కాదు, తెగించి వచ్చినవాడిని. నాకు భయాలు ఉండవు. కానీ నేను ఫోన్లను వదిలేస్తా. ఈరోజు మీరు ఆలోచించండి, పోలవరం అనే ప్రాజెక్ట్ని బాధ్యత తీసుకొని డ్యాన్స్లు వేసేవాడు కావాలా, బాధ్యతగా పూర్తి చేసే కూటమి ప్రభుత్వం కావాలా? మనకు 12 లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు మన పొన్నూరుకు రావాలి. అవి చెయ్యని వాడు, సాగునీరు ఇవ్వని వాడు, పూడికలు తీయని ప్రభుత్వం, ఉపాధి ఇవ్వని ప్రభుత్వం, కనీసం హాస్పిటల్ ఫెసిలిటీస్ మెరుగ్గా చేయని ప్రభుత్వం. ఏది కావాలి? 60 రూపాయల మందుని 200 రూపాయలు చేసిన ప్రభుత్వం ఇది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్, అది భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. వైసీపీ మద్దతుదారులు కూడా చెప్తా ఉన్నాను, మళ్ళీ మీరు కూడా ఇంకో లాస్ట్ టైం లాగా నిలబడితే మీరు నా మాట నమ్మండి, మీ ఆస్తులు గాల్లో పెట్టిన దీపమే, ఎగిరిపోతాయి. జాగ్రత్త. మీ భవిష్యత్తు కోసం చెప్తా ఉన్నాను. చెల్లినే గౌరవించని వాడు, చెల్లికే ఆస్తులు ఇవ్వని వాడు రేపొద్దున మీ ఆస్తులకి ఏం గౌరవిస్తాడు? ఒకసారి ఆలోచించుకొని చాలా జాగ్రత్తగా మీ భవిష్యత్తుని మీద మీ నిర్ణయం తీసుకోండి. కుటుంబ తగాదాలను రాజకీయాలకు వాడుకునే నీచ సంస్కృతి చంద్రబాబు, పవన్ కళ్యాణ్లకే ఉందని పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. తన రెండో కుమార్తె భర్త తనపై చేసిన విమర్శలపై స్పందించారు. తన కుమార్తెకు అల్లుడికి మధ్య కుటుంబపరమైన వివాదం ఉందని తెలియజేశారు. 4 ఏళ్ల క్రితం నుంచే విడివిడిగా ఉంటున్నారని, విడాకుల వ్యవహారం కేసు కోర్టులో నడుస్తోందని తెలిపారు. తన అల్లుడు పెట్టిన పోస్టుపై స్పందించకూడదనే భావించానని, అయితే పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకోవడంతో స్పందించాల్సి వచ్చిందని అన్నారు. పొన్నూరు సభలో చేసిన వ్యాఖ్యల వెనుక పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఉన్నారని అన్నారు. తెలుగుదేశం పార్టీ, పచ్చ మీడియా ఈ వ్యవహారాన్ని ఇంకా పొడిగించి రాజకీయం చేయాలని చూస్తున్నాయని, తాను ఈ వ్యవహారంపై స్పందించనని తెలియజేశారు. పర్టికులర్గా కొన్ని అంతకంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి టీవీ ఛానల్స్ లోను, సోషల్ మీడియాలోను నా రెండవ అల్లుడు డాక్టర్ గుండబోలు గౌతమ్ నా మీద చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. కొన్ని టీవీలు ప్రసారం కూడా చేశాయి. నేనేమి కామెంట్ చేయదలుచుకోలేదు. ఇది నా ఫ్యామిలీ ఇష్యూ. నేను సున్నితంగా తప్పుకునే ప్రయత్నం చేశాను. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పొన్నూరు ఎన్నికల ప్రచారానికి తెలుగుదేశం తరపున వచ్చి మా అల్లుడి విషయాన్ని కూడా కామెంట్ చేశాడు. రాంబాబు గారు అల్లుడు కూడా రాంబాబు గారు దుర్మార్గుడు, ఓటేయొద్దని అంటున్నాడు అనేటువంటి మాట, ఇంకా ఏయో పిచ్చి పిచ్చిగా కొన్ని మాటలు మాట్లాడారు. అవి నేను చూశాను. జనం కూడా పెద్దగా లేరు. అది మాట్లాడిన తర్వాత దీన్ని ఇలా వదిలేయడానికి వీల్లేదు, నేను కూడా మీడియా ముందుకు వచ్చి జరిగిన విషయాలను చెప్పాలి అనేటువంటి ఉద్దేశంతో, ప్యూర్లీ ఇట్ ఈస్ ఎ ఫ్యామిలీ ఇష్యూ. ఫ్యామిలీలో డిస్ప్యూట్ రావడం జరిగింది. నా కూతురికి, నా అల్లుడికి సుమారుగా 3-4 సంవత్సరాల నుంచి నా కూతురు, నా మనవరాలు, మనవడు నా సమక్షంలోనే ఉన్నారు, నా పర్యవేక్షణలోనే ఉన్నారు. నేనే వారిని ఆదుకుంటున్నాను. నా రెండవ అల్లుడు గుండబోలు గౌతమ్ ఏ విధమైనటువంటి సహాయం చేయకోకుండా వదిలేశాడు. ఇద్దరికి డిస్ప్యూట్ ఉంది. ఆ డిస్ప్యూట్ మీద నా అల్లుడు గుండబోలు గౌతమ్ కుకటపల్లి కోర్టులో డైవర్స్ కోసం అప్లై కూడా చేసుకున్నాడు. నా కూతురు అటెండ్ అవుతుంది, కౌంటర్ పడేశాం. అది ఇంకా ఒక కంక్లూజన్కు రాలేదు. నా కూతురికి, నా అల్లుడికి మధ్యన ఉన్నటువంటి ఫ్యామిలీ డిస్ప్యూట్ చాలా కీలకమైన సమయంలో, ఎన్నికల సమయంలో 13వ తారీఖున పోలింగ్ జరుగుతున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని 5వ తారీఖున నా అల్లుడు ఒక వీడియో రిలీజ్ చేశాడు. నేను ఒక పెద్ద దుర్మార్గుడని,
దుష్టుడని, నాకు ఓటు వేయొద్దని. సరే, అతను చేశాడు, దట్ ఈస్ అ డిఫరెంట్ మ్యాటర్. దాని గురించి నేను పెద్ద మాట్లాడదలుచుకోలేదు. నలుడు ఏమి రాజకీయ నాయకుడు కాదు, ఈజ్ అ డాక్టర్. నా కూతురు ఏమి రాజకీయ నాయకురాలు కాదు, షీఈ్ ఆల్సో ఏ డాక్టర్. అంతకు ముందు కూడా నా అల్లుడు పలు సందర్భాల్లో నా కూతురు కబురు చేశాడు, నేను పవన్ కళ్యాణ్ గారిని కలుస్తాను, చంద్రబాబు గారిని కలుస్తాను, బెదిరించి డైవర్స్ కావాలనేది ఆయన కోరుకున్నాడు. డైవర్స్ ఇవ్వడానికి కూడా నా కూతురికి ఏం అభ్యంతరం లేదు. కానీ నా కూతురికి ఒక కూతురు, ఒక మనవడు ఉన్నాడు. వారి భవిష్యత్తు ఏమిటో తేలాలి కదా. దానికోసం మేము డైవర్స్ గురించి కోర్టులో ఫైట్ చేస్తున్నాం. ఆయన ఫైట్ చేస్తున్నాడు, మేము ఫైట్ చేస్తున్నాం. దీన్ని ఎవరికి చెప్పాలని అనుకోను. ఒక కూతురు కుటుంబం బాగోకపోతే దాన్ని బహిర్గతం చేయాలి అని అనుకోరు ఎవరో తల్లిదండ్రులు. 4 సంవత్సరాల క్రితం నా కూతుర్ని అర్ధంతరంగా వదిలేస్తే నా కూతుర్ని సంరక్షించుకుంటున్న వ్యక్తిని నేను. నా కూతుర్నే కాదు, నా గుండబోలు గౌతమ్ కూతుర్ని, కొడుకుని కూడా సంరక్షించుకుంటున్నా నేను. ఇలా సంరక్షించుకుంటున్నటువంటి తరుణంలో నా అల్లుడి వల్ల నాకు ఓటేయొద్దని, నేను దుర్మార్గుడని. ఎక్కడ దుర్మార్గుడిని అని చెప్పండి? ఏదైనా దుర్మార్గుడు అయితే నా అల్లుడై ఉండాలి. నా కూతుర్ని వదిలేసిన అల్లుడై ఉండాలి. తన కూతుర్ని కూడా వదిలేసిన అల్లుడై ఉండాలి. తన కొడుకును కూడా వదిలేసిన అల్లుడై ఉండాలి. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కూడా అర్థం కావాలని ప్రయత్నం చేస్తున్నాను. చంద్రబాబు కూడా అర్థం కావాలనే విషయాలు చెప్తున్నాను. అర్థం కాకపోతే వాళ్ళ కర్మని వదిలేస్తానని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. చంద్రబాబు సపోర్ట్ చేస్తున్నాడు, ఏబిఎన్, TV5 దీన్ని పదే వేస్తున్నారు. ఇది దుర్మార్గం కాదా అని అడుగుతా ఉన్నా. ఒక ఫ్యామిలీ ఇష్యూని ఇంతగా తీసుకొచ్చి రాజకీయ లబ్ధి పొందాలని అనుకోవడాన్ని ఏమనాలి? అది నా ఆవేదన. నేను ఇవాళ సత్తెనపల్లిలో గెలవబోతున్నానని తెలిసిన తర్వాత ఇలాంటి చీప్ ఎత్తుగడలు, చౌకబారు ఎత్తుగడలు, నా ప్రత్యర్థి కన్నా లక్ష్మణ, నన్ను ఓడించాలనుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్, నన్ను అసెంబ్లీకి రానియకూడదు అనుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు కలిసికట్టుగా ఆడుతున్న నాటకం కాదా ఇది అని అడుగుతా ఉన్నా నేను. ఏమిటి దుర్మార్గం? ఇది ధర్మమేనా? ప్రజలు ఆలోచించాలి. నా ఓటర్లు కాదు, నా ఓటర్లకు నేనేంటో తెలుసు. నేను దుర్మార్గుని ఎలా అవుతాను? దుర్మార్గమైన రాజకీయాలు చేస్తున్నటువంటి వ్యక్తులు నేను మాట్లాడదలుచుకుంటే ఎవరి కుటుంబంలో డిస్ప్యూట్స్ లేవు. ఇంత నీచమా? నా అల్లుడి చేత పోస్టింగ్ చేయించి జై కన్నా అని దాన్ని సర్క్యులేట్ చేస్తారా? ఎక్కడ దుర్మార్గం చేశాను? నా కూతుర్ని కాపాడుకుంటున్నా నేను. నా కూతుర్ని ఒక పురుషుల్లాగా తయారు చేసుకుంటున్నా. భర్త లేకపోయినా, తండ్రి మరణించినా తన కాళ్ళ మీద తాను నిలబడి తన కొడుకుని, తన కూతుర్ని కాపాడుకునే విధంగా ఒక వ్యక్తిగా తయారు చేసే కార్యక్రమంలో నేను ఉన్నా. ఇలాంటి చిన్న చీప్ రాజకీయాలకు భయపడే వ్యక్తిని కాదని కూడా మనం చేస్తున్నాం. నా మీద అనేకమైనటువంటి పుకార్లు సృష్టించేటటువంటి ప్రయత్నం చేశారు. ఎక్కడా తగ్గలేదు. కింద పడిపోయాడు అనుకున్నారు రాంబాబు, మళ్ళా లేచి నుంచున్నాను కెరటం లాగానే మనం చేస్తున్నా. ఇవాళ నా ఫ్యామిలీ డిస్ప్యూట్ లో, నా కూతురికి అల్లుడికి ఉన్నటువంటి డిస్ప్యూట్ లో పవన్ కళ్యాణ్ ఎంటర్ అయి, చంద్రబాబు ఎంటర్ అయి రాజకీయ లబ్ధి పొందాలని అనుకోవడం అనేది నీచమైనటువంటి వ్యవహారం. దీన్ని ఖండించాలి. ఒక కుటుంబ సమస్యని ఈ విధంగా తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి నీచ రాజకీయవేత్త పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు అని మనం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.